ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మరాములు తాత చేయాలి కదా మూతెవరి మరి ఇయ్యాలే మీ కూడా ముంగటేసుకున్నాడో పిలుద్దాం ఇక. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇద్దవే ఫోన్ వస్తున్నట్టు సప్పుడు చేస్తలేవు. అల్లా ఎవరు మాట్లాడేది? ఇది నా నెంబరే కానీ ముచ్చటేందో చెప్పమ్మా. ఏంటి మీ బ్యాంకులో నేను 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని కారు కొన్నాను. గోసిగుడ్డలు కొనుక్కుందాం వచ్చిన 5 రూపాయలు గతికి లేవు నాకు. అసంటిది నాకు 5 లక్షల రూపాయలు మీరు ఇచ్చిర్రు, నేను అప్పు తీసుకున్నానా? చాలు కానీ తీరంతా ఉత్తముచ్చట ఎవరు చెప్పిడ నీకు ఏందో. అవును గిదైతే నిజమే. మా ముసలోడు కందెన మాసినట్టుండే దోతి గుడ్డలైనా కట్టుకొని తిరుగుతాడు కానీ పైసలు వడతాయని కొత్త బట్టలు అయితే కొనుక్కోడు. ఎప్పుడో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక్క దోతి కొనుక్కొని కట్టుక దింపుతాడు. కలికగితా తిరుగుతాను నానమ్మ నీకు. నా పేరు రాములే, నా పెళ్ళం పేరు లక్ష్మే, కానీ నువ్వు అప్పిచ్చిన మనిషిని నేను కాదు తల్లి. నీ దగ్గర నేను అప్పు తీసుకోలేదే అంచనా. ఇక నువ్వు ఎవరికి ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేసినావో ఏమో కానీ ముందుగా నువ్వు ఆ ఫోన్ నెంబర్ మంచిగా చూసుకొని ఫోన్ చేయి. ముందుగా నువ్వు ఫోన్ కత్తిరి. అగో ఇంతకు ఫోన్ చేసేటోళ్ళే వాళ్ళు నీకే ఎందుకు ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే ఈ లెక్కను నువ్వు మాకు తెలియకుండా 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావు అన్నమాట. అమ్మర ముసలోడా. ఓ నేను వచ్చా మన్నుగొట్ట 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని నేనేం చేసుకుంటానే? వచ్చినాడు నా మూలధనాన్ని కట్టుకొని పోతానే. మరి లోకం మీద ఎవ్వలకు రాని ఫోన్లు నీకే ఎందుకు వస్తున్నాయి? నిన్నే ఎందుకు అప్పు తీసుకున్నావు అని అడుగుతున్నారు చెప్పు. ఏమో ఏ పుండకోరు ఇచ్చిందో వాళ్ళకు నా ఫోన్ నెంబర్ వాళ్ళ నోళ్ళ మన్నుగొట్ట. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ఫోన్ వస్తుంది. అలా అరే ఇవ్వచ్చువే నువ్వు. అరే మీ బ్యాంకులో నేను 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని నేనేం చేసుకుంటానే? అరే ఈ ముచ్చట నా ముసలిదానికి గెలిచింది అనుకో, నా జుట్టు అంతా కత్తిరిస్తుంది ఏమనుకుంటానేమో. 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ తాగినవరా ముసలి ముడ కొడుకు అని. ఇగో ఇంత కాదు, నీ ఇంటి అడ్రస్ ఏందో చెప్పే, నిన్ను అక్కడికి వచ్చి అరుచుకుంటా. నీ సంగతి ఏందో చెప్పు. వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రాలు అన్ని తెలుసుకొని ఏం చేసుకుంటావు ముసలోడా? ముందు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అప్పు తీసుకున్న మనిషి పేరు ఏమనుందో అడిగి తెలుసుకో ముసలాడని. ఏంది మీ బ్యాంకులో 5 లక్షల రూపాయలు అప్పెత్తుకున్న పేరు పత్తిత్తుల పాపారావా? అయితే వాడు అప్పెత్తుకొని నా ఫోన్ నెంబర్ ఇచ్చినాడు. అరే మీదైనా ఏం పడుతున్నట్టే తల్లి. అరే మరి అప్పు తీసుకునేటోడు మరి వాడు కరెక్ట్ మనిషేనా కాదా? మరి వాడు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాందేనా కాదా అని తెలుసుకోరా అని. వాడెవడో నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతే ఇప్పుడు నా నెంబర్ ఎందుకు పడతాను మీరు? అది కాదు, అట్లా నాకు ముచ్చట మంచిగా చెప్పురే. నీకు తలకాయల పురుగు బాగా తిరుగుతున్నట్టున్నది ముసలోడా. ఈ ఫోన్ నెంబర్ నాదే గాని మీరు అప్పిచ్చిన ఆ పత్తితుల పాపారావు నేను కాదని చెప్పక ఓ సోది పెడుతున్న వాళ్ళతోని అవసరమా నీకు? ఓ అవ్వా, నా పేరు పైలరాములు, నాది వరంగల్లు మచ్చవాడ. నాకున్నదల్లా ఒక్కగానొక్క పెళ్ళం పేరు లక్ష్మి. ఇంతేనా? ఇంకా మా గోత్రాలు రాసులు నక్షత్రాలు గిట్లా ఏమన్నా చెప్పాలనా? నీకు తలకైతే ఇక బగ్గున్నట్టున్నది ముసలోడా. గవన్నీ వివరాలు వాళ్ళకెందుకు చెప్తున్నావు చెప్పు. మీరు వేసింది రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ కత్తిరియరాదు. ఓ గత రాంగ్ నెంబరు అని కత్తిరిస్తే ఏడింటానులే తల్లి. అవతలికి పోయినా ఇవతలికి పోయినా ఇరాం లేకుండా ఫోన్లు చేసి ఒకటే మేడు తినుడే అంచడం. నువ్వు 5 లక్షల రూపాయలు అప్పెత్తుకున్నావు ఎప్పుడు కడతానవు అని నోళ్ళమ్మ అనుకుంటా. మరి ఎవరో ఏందో ఏ ఊరో వీళ్ళది. ఈ సమస్య నీకు ఒక్కనికే కాదే తాత, పెద్ద పెద్దోళ్ళకు కూడా గిదే గండం మోపైందట. దీంట్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎరికేనా? ఏంటి ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్ల మీద కూడా అప్పులు తీసుకుంటారా ఈ బయటవాజిగాళ్ళు? ఇంతకు ఇవ్వలే ఆ ఎమ్మెల్యే. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్కు గిట్లనే ఓ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఇర్ఫాన్ అంటే మీరేనా? మీరు 2-3 నెలల సంది కారు ఈఎంఐ కడతలేరు సార్, జల్దిన చెల్లించండి సార్ అని అడుగుతున్నారట. ఓ శ్రీ అన్నాలంలో మన్నుగొట్ట. వాడెవడో కారు లోన్ తీసుకొని రాజాసింగ్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చిండు అట్నా? మరి రాజాసింగ్ సార్ ఆయన ఏమన్నాడట ఫోన్ చేసిన దాంతో? అమ్మ తల్లి, మీ దగ్గర కార్ లోన్ తీసుకున్న ఆ లోఫర్ ఇర్ఫాన్ గాని నేను కాదు అని తనదైన స్టైల్ సమాధానం చెప్పిండటనే సారు. అరే ఈ 2-3 ఏళ్ళ సంధి ఇగో ఇసొంటి బయటవాజి కథలే పడతాలి పిల్ల. చాలా మంది బద్మాషిగాళ్ళు మొన్నటికి మొన్న నాకు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసి తాత నీ పేరు మీద ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది, 1000 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి అని అంటే నేను కూడా పోయి 1000 రూపాయలు ఇచ్చి దాన్ని తీసుకొని వచ్చిన పిల్ల. దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మంచిగా ఉబ్బుకుంటా తెరిచి చూస్తే కోసం వచ్చిదే గడ్డి పాత గుడ్డలు ఉన్నాయి వీళ్ళ నోళ్ళమ్మ అనుగొట్ట. నన్ను ఎట్లా ముంచాలని చూసిండో ఏం పాడో. ఎట్లా రావాలి నాకు మళ్ళీ ఆ 1000 రూపాయలు? ఎన్ని రోజులు కట్ట పడతాయి? వాడు బొందరగడ్డకు పెట్టుకున్నాను నా 1000 రూపాయలు తీసుకుపోయి. దాసి గట్లనే దయ్యాల పని చేస్తావు. నీ సంగతి తెలియదా నాకు? ఎవరికన్నా ఎడమ చేత ఎంగిల్ నీళ్ళు వచ్చినావా నువ్వు? అగో లోపల గులుగుతానేమే నల్లికుట్లదానా? అయ్యా నుంచే బయటకని రాదే నీ నల్లికుట్ల మొక్కలు. ఫోన్ వస్తుంది ఎవరికి కావచ్చు.
అల్లా ఎవరు అబ్బా ఎవలో కానీ నీకు మంచిగా తగిలిండు ముసలోడ కానీ ఏం పంచాదో మేము చూస్తాం. ఏంది నా పేరు మీద ధనలక్ష్మి యంత్రం తేలిందా? దానికోసానికి నేను పోస్ట్ మనిషి దగ్గరికి పోయి 1000 రూపాయలు కట్టి దాన్ని తీసుకొచ్చుకొని నా ఇంట్లో దూలానికి కట్టుకుంటే నా ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేస్తుందా? అబ్బా కోడిక ఇక ఓ తల్లి, నా ఇంట్లో ఇది వరకే ఓ లక్ష్మి ఉన్నది, అది రోజు మా పటాలకు నన్ను ఆడిస్తున్న నాట్యం చాలు. కానీ నువ్వు ఫోన్ కత్తిరిస్తావా లేకపోతే నేను మురికి మాటలు మొదలు పెట్టినా ముందు నష్టపోతానా? కత్తిరి ఫోన్ కత్తిరి. ఇగో గీసుంటి కాల్సేనే తాత గీ నడుమ చాలా మంది జనాలను ఆగం పట్టిస్తున్నాయి. తాత నాకు సెల్ ఫోన్ ఆడుకోవాలి బోర్ కొడతాను. నీకు బుద్ధి ఉన్నదా అనే? ఫోన్ పట్టుకొని పొద్దున్న ఆటలు ఆడి ఎవరెవరికో నా సెల్ ఫోన్ నెంబర్లు ఇస్తే ఎవరితో నాకు ఫోన్ చేసి అప్పులు కట్టి అది కట్టి ఇది కట్టాలి అనబట్టే ఆడతావా ఇంకోసారి ఫోన్ ఆట ఆడతావా? ఫోన్ పడతావా? కచ్చెన్నో పాయ ఎట్లా వృత్తానం ఇట్రాలే. అరే పలక ఫోన్లు కొనుడైనా తక్కువ అయిపోయింది. చూసినారులా బద్మాషిగాలు ఎట్లా మోపైనరో. ఓటీపీలని గిఫ్ట్లు వచ్చినాయని ఇటు పబ్లిక్ ని ముంచిందే కాకుండా పెద్దోళ్ళ పేరు మీద లోన్లు తీసుకుంటా బ్యాంక్ వాళ్ళకు వాళ్ళ నంబర్లు ఇస్తున్నారట. ఇక అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేసే వరకు వాళ్ళు పరేషాన్ అవుతున్నారు. దునియా మీద ఎసుంటి మోసాలు జరుగుతున్నాయి. ఓ చూడుండ్రి.